హాయ్ రన్ 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఒక పిల్లగాడు ప్రెస్ మీట్ కోసం ఈయన మాట్లాడడం కోసం ఈయన చేసే కామెడీ చూద్దాం ఇంకోసారి అని చెప్పి అనుకున్న తరుణం రానే వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టినాడో, చేయాల్సిన కామెడీ చేస్తున్నాడో, మంచి మసాలా అయితే మనకి ఇచ్చినాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఫస్ట్ ఒకసారి వినండి. ఆయన మాట్లాడిన మాటలు, ఆ తర్వాత ఆయన కామెడీ గురించి మళ్ళీ మాట్లాడదాం. దాడి చేసే ప్రదేశంలో మేమే ఉంటాం. పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం. గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం. చివరికి మీరు నిద్ర పోతే కళలో కూడా మేమే ఉంటాం. కాబట్టి విన్నారు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నారో. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 2019లో టికెట్ ట్రై చేశాడు, జగన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చాడు. 2024లో టికెట్ కోసం వెయిట్ చేసి అప్పుడు హ్యాండ్ ఇచ్చాడు. 2029లో కూడా టికెట్ వస్తుందని ఆశ లేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం కూడా లేనట్టుంది. ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాటలు మాట్లాడుతున్నాడు. ఏం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాపము ఇప్పుడు కూడా మనకి టికెట్ వచ్చేట్టు కనపడలే. సో ఇంక ఇట్లాంటి పనులు రావు, నేను ఎమ్మెల్యే అయ్యేది లేదు, సచ్చేది లేదని చెప్పి ఈ వీధి రౌడీల పని, అటెండర్ల పని, కాంపౌండర్ పని, గుర్కా పని ఎదుక్కున్నట్టున్నావు. ఎందుకంటే నువ్వు ఏం చెప్తున్నావు? దాడి చేసిన ప్రదేశంలో ఆయన ఉంటాడంట, హాస్పిటల్కి పోతే ఆయన ఉంటాడంట, పోలీస్ స్టేషన్ పోతే ఆయన ఉంటాడంట, నిద్రపోతుంటే కళ్ళ కూడా ఆయన ఉంటాడంట. ఏంది అంటే దాడి చేసిన ప్రదేశంలో రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉంటావా? హాస్పిటల్కి పోతే కాంపౌండర్ పని చేస్తా అంటావా? పోలీస్ స్టేషన్ పోతే గుర్కా పని చేస్తా అంటావా? లేకపోతే నిద్రలో కళ్ళకి వచ్చి బస్ సెక్యూరిటీ గార్డ్ పని చేస్తా అంటావా? ఏం మాట్లాడుతున్నావు అసలు? అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామని చెప్పాల్సింది పోయి, అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తామని చెప్పాల్సింది పోయి, ఇట్లాంటి పనికిమాల మాటలు మాట్లాడడానికి ప్రశ్న పెట్టింది. ఇట్లాంటి పనికిమాల చేష్టలు చేయడానికి మీరు అధికారంలోకి వచ్చేది. మీ నాయకుడేమో రపా అంటాడు, మీ పనికిమాల లీడర్లు వచ్చి బూతులు మాట్లాడతారు. రోజుకో ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టి మాటలు మాట్లాడి రాష్ట్రంలో రానాడు నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. నువ్వు చదువుకున్నావు, లేకపోతే కొంచెం యూత్ లీడరు, లేకపోతే యూత్ ఐకాన్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పుకుంటారు కదా, నువ్వు ఇదేనా యూత్కి చెప్పేసి ఆ సందేశం? ఈ మాటలు చెప్పడానికి నీకు మీ లీడర్ ఇచ్చింది, యూత్ లీడర్ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చింది. సిగ్గుండాల మాట్లాడడానికి. వీధి రౌడీలా బిహేవ్ చేసుకుంటా, అటెండర్ పని చేసుకుని, గుర్కా పని చేసుకుని, సెక్యూరిటీ గార్డ్ పని చేసుకుని నీకు రాజకీయం చేయాలన్నా? పోయి మంగళ పని చేసుకురాదు, సరిపోతుంది. మంగళ పని చేసుకుని ఇట్లాంటి పనులే చేస్తారు. ఎందుకంటే రౌడీలు లాగా మంగళ చేపలు పెట్టుకుని బ్లేడ్ తీసుకుని గోక్కుంటా అంటే పని, అట్లాంటి పని చేసుకుంటే సరిపోతుంది. ఈ పనులన్నీ అలా నీకు రాజకీయం చేసే పనులు ఎలా? ఊరికి అనవసరంగా కర్నూలు జిల్లాలో నేను పెద్ద లీడర్ అని చెప్పుకోవడం ఎలా? రాయలసీమలో ప్రాంతంగా నేను యూత్ లీడర్ అని చెప్పుకొని ప్రచారం చేసుకోవడం ఎలా? రీలీ చేసుకుంటే సరిపోతుంది, మంగళ పని చేసుకుంటే సరిపోతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏ ఒక్కరికి కూడా రాష్ట్ర పట్ల కానీ, రాష్ట్ర ప్రజల పట్ల కానీ, రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ, రాష్ట్రంలో శాంతి భద్రతలో ప్రశాంతంగా ఉండాలని ఆలోచన లేదు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడడం, నోరు తెరిస్తే రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం. నాయకుడు అంతే, నాయకుడి కింద ఉన్న లీడర్లు అంతే. ఇది వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గుర్తుపెట్టుకో, మీరు అధికారంలోకి తల కిందలు తప్ప చేసిన అధికారంలోకి రారు. ఫస్ట్ థింగ్. రెండో పాయింట్, ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా మిమ్మల్ని, మీ పార్టీ నాయకుల్ని భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. మీరు ఏదో పగటి కళలు అంటున్నట్టున్నారు. ఆ పగటి కళల్లో అధికారంలోకి వచ్చేసినాము, మేము రోడ్డు పైన రప్ప వైఎస్ఆర్సీపీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పి మీరు కలగంటున్నారు. కానీ అవన్నీ కూడా మీ కళలుగానే మిగిలిపోతున్నాయి. ఖచ్చితంగా మీరు అధికారంలోకి రావడం అనేది జరిగే ప్రసక్తే లేదు. మేము కూటమి ప్రభుత్వం ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే ప్రసక్తే లేదు. ఆలోచించుకోండి.